Hello everyone, welcome back to our channel. Let's discuss the next topic, Woodward-Fizzer rules for aromatic compounds. ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాం? Woodward-Fizzer రూల్స్ యూజ్ చేసుకొని కాంజుగేటెడ్ డైన్స్లో పాలిన్స్లో లాంబ్డా మ్యాక్స్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బొనైల్ కంపౌండ్స్లో లాంబ్డా వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామన్నది ప్రీవియస్ వీడియోస్లో మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఆల్రెడీ. ఇప్పుడు ఆరోమాటిక్ కంపౌండ్స్ ఉంటే అందులో మనం ఏంటి వుడ్వర్డ్-ఫిజర్ రూల్స్ని అప్లై చేసి లాంబ్డా మ్యాక్స్ని ఎలా డిస్కస్ చేస్తామన్నది చూడండి. మనకి ఆరోమాటిక్ కంపౌండ్లో ఫస్ట్ వచ్చేటటువంటి కంపౌండ్ ఏంటండి? వెరీ సింపుల్ కంపౌండ్, ఏమంటారు? బెంజీన్. 6-membered ring with 3 alternate pi bonds which are in conjugation, right? ఈ సిస్టమ్ ను మనం ఏమంటాం? aromatic system అంటాం. Benzene is the best known aromatic compound with an extended pi electron system that involves in pi to pi star transition. ఎందుకంటే అన్నీ కూడా కార్బన్ కార్బన్ పై బాండ్సే కదా, కాబట్టి pi to pi star system అనేది వస్తుంది. అయితే ఇందులో ఏం చెప్తున్నారంటే పై టు పై స్టార్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ జరగటం వల్ల ఎన్ని పీక్స్ వస్తాయంట? మనకి 3 డిఫరెంట్ పీక్స్ వస్తాయంట. అవి ఎక్కడెక్కడ? ఒకటి 184 నానోమీటర్ దగ్గర, ఒకటి 202 నానోమీటర్ దగ్గర, ఒకటి 255 నానోమీటర్ దగ్గర. 184 202 దగ్గర వచ్చే వాటిని ఏ బ్యాండ్స్ అంటున్నారు? ప్రైమరీ బ్యాండ్స్ అంటున్నారు. 255 దగ్గర వచ్చేదాన్ని ఏమంటున్నారు? సెకండరీ బ్యాండ్స్ అంటున్నారు. సెకండరీ బ్యాండ్కి మరో పేరేంటి? బెంజినోయిడ్ బ్యాండ్. ఇంకో పేరేంటి? బి బ్యాండ్. ఇది ఎలా ఉంటుందంట? లీస్ట్ ఇంటెన్స్ ఆఫ్ ద బెంజీన్ బ్యాండ్స్ కరెస్పాండింగ్ టు ఏ సిమెట్రీ ఫర్బిడన్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్. సిమెట్రీ ఫర్బిడన్. ఫర్బిడన్ అంటే మనం ఏంటండి? ఎలక్ట్రాన్ జంపింగ్ అనేది లోవర్ ఎలక్ట్రానిక్ లెవెల్ నుంచి హైయర్ ఎలక్ట్రానిక్ లెవెల్కి ప్రమోట్ అవ్వటానికి ఆ రెండు ఆర్బిటాల్స్ అనేవి ఒకే ఫేజ్లో లేకపోవడం. ఒకే ఫేజ్లో లేకపోతే ఆ జంపింగ్ అనేది కొంచెం కష్టం అవుతుంది కాబట్టి దానిని ఏమంటారంటే ఫర్బిడన్ అంటారు. ఈ సెకండరీ బ్యాండ్ అనేది అలాంటిది అనమాట. ద సెకండరీ బ్యాండ్ ఈజ్ డ్యూ టు ద ఇంటరాక్షన్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ ఎనర్జీ లెవెల్స్ విత్ vibrational modes appears with a great deal of the fine structure. The fine structure may be disappeared if the spectrum of benzene is recorded in the polar solvent or the single functional group is substituted onto the benzene ring. సింపుల్ గా చెప్తున్నాడు అనమాట. ఓకే, అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే బెంజీన్లో పై ఎలక్ట్రాన్స్ అనేవి ఏంటండి? 6 ఎలక్ట్రాన్సే కాదా? కాబట్టి మనకి బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. సో 6 కాంజుగేటెడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 6 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఉంటాయి అకార్డింగ్ టు మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. అవుట్ ఆఫ్ ద 6, 3 అనేది బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాలు, 3 అనేది యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. చూడండి ఇక్కడ పై 1, పై 2, పై 3 బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, 5 4 star, 5 5 star and 5 6 star anti-bonding molecular orbital. Total 6 molecular orbitals వచ్చాయి. అయితే మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయండి? 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో అకార్డింగ్ టు జనరల్ రూల్ ఒక మాలిక్యులర్ ఆర్బిటాల్స్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉండవచ్చు? 2ఏ కదా, కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ ఇందులో ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్స్ ఇందులో ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్స్ ఇందులో ఉన్నాయి. ఈ రెండు ఏంటి? బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ కదా. ఓకే, సో ద ఫస్ట్ ప్రైమరీ బ్యాండ్స్ అని మనకు చెప్పారు కదా. ప్రైమరీ బ్యాండ్స్ ఏంటంటే 184 202. అవి దేనివల్ల? ఈ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ వల్ల. పై 2 నుంచి పై 4 స్టార్కి, పై 3 నుంచి పై 5 స్టార్కి. దీనివల్ల ఒక బ్యాండ్ వస్తుంది, దీనివల్ల ఒక బ్యాండ్ వస్తుంది. ఓకేనా? ఇంకోటి ఏం చెప్పారు? 255 దగ్గర ఒకటి వస్తుందని చెప్పారు. అదేంటి? సెకండరీ బ్యాండ్. దేనివల్ల? ఈ ఎలక్ట్రాన్స్ ఇందులోకి వెళ్ళినా లేదంటే ఈ ఎలక్ట్రాన్స్ ఇందులోకి వెళ్ళినా. ఇప్పుడు ఇలా అవడం వల్ల ఏమవుతుంది? ప్లేన్స్లో డిఫరెన్స్ వచ్చేస్తుందా లేదా?
పై 2ని పై 5లోకి వెళ్ళేటప్పుడు స్లైట్ డీవియేషన్ వస్తుందా రాదా? కాబట్టి ఈ జంపింగ్ అనేది కొంచెం డిఫికల్టా కాదా? కాబట్టి లాంబ్డా వాల్యూ ఎక్కువ, ఇంటెన్సిటీ వాల్యూ అనేది తక్కువగా ఉంటుంది. ఈ విధంగా ఏంటంటే మనకి ఓకే 3 బ్యాండ్స్ అనేవి మనం చూస్తాం. అయితే ఇక్కడ ఎంపెరికల్ రూల్స్ అనేవి సర్టైన్ బెంజీన్స్‌కి ఉన్నాయి. అవి ఏంటంట? ఎసైల్ బెంజీన్. వాట్ ఈస్ ద ఎసైల్ గ్రూప్? సి డబుల్ బాండ్ ఓ ఆర్ గ్రూప్‌ని మనం ఏమంటాం? ఎసైల్ గ్రూప్. ఈ గ్రూప్‌ని మనం బెంజీన్ పై పెట్టామనుకోండి, అవేమంటారు? ఎసైల్ బెంజీన్ అంటారు. ఓకేనా? ఒకవేళ ఈ ఆర్ అనేది ఆల్కైల్ గ్రూప్ అయిందనుకోండి, ఆ కేటగిరీని ఏమంటారు? అరోమాటిక్ కీటోన్. బేస్ వాల్యూ ఎంత? 246. ఒకవేళ ఈ ఆర్ గ్రూప్ అనేది హెచ్ అయిందనుకోండి, దాన్ని ఏమంటారు? అరోమాటిక్ ఆల్డిహైడ్. ద బేస్ వాల్యూ ఈస్ 250 నానోమీటర్. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఓహెచ్ ఆర్ ఓఆర్, ఓహెచ్ అంటే కార్బాక్సిలిక్ యాసిడ్ అని, ఓఆర్ అంటే ఎస్టర్ అని, అప్పుడు వాల్యూ ఎంత ఉందండి? 230. ఓకేనా? సో డిఫరెంట్ సబ్స్టిట్యూయెంట్స్ ఉంటే ఇప్పుడు చూడండి మనకి ఏమైంది ఇక్కడ, మనం బెంజీన్ పైన ఒక సబ్స్టిట్యూయెంట్ పెట్టాం, అదేంటి? ఎసైల్. ఓకేనా? కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? బెంజీన్కి డిఫరెంట్ పొజిషన్స్ వచ్చేస్తాయి. ఈ ఫస్ట్ పొజిషన్స్ మనం ఏమంటారంటే, చాలామంది ఆస్పిరెంట్స్కి ఈ పొజిషన్ అంటే ఏంటో తెలీదు. ఈ పొజిషన్ పేరేంటి? ఇప్సో పొజిషన్. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఐపిఎస్ఓ, ఇప్సో పొజిషన్. ఇక్కడ సబ్స్టిట్యూషన్ అయితే దాన్ని ఏమంటారు? ఇప్సో సబ్స్టిట్యూషన్. మనకు చాలా ఇంపార్టెంట్ రీఅరేంజ్మెంట్ ఉంది, వాన్ రిక్టర్ రీఅరేంజ్మెంట్. అందులో ఇప్సో సబ్స్టిట్యూషన్ చేస్తారనమాట. అంటే ఇక్కడ ఉండేటటువంటి ఈ గ్రూప్ అనేది మరో గ్రూప్తో రీప్లేస్ అయిపోతుంది. వాన్ రిక్టర్ రీఅరేంజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి చదవండి. ఓకేనా? నా నెక్స్ట్ వీడియోస్లో అన్నీ వస్తాయి, నేమ్ రియాక్షన్స్ అన్నీ స్టెప్ బై స్టెప్ వస్తుంటాయి. ఫస్ట్ ఏంటంటే స్పెక్ట్రోస్కోపీ పార్ట్ని కంప్లీట్ చేద్దామని, ఈ యూవీ మాత్రమే పెండింగ్ ఉంది. యూవీ పెండింగ్ ప్లస్ కంబైన్డ్ ప్రాబ్లమ్స్ పెండింగ్ ఉన్నాయన్నమాట. మరో వీడియోతో యూవీ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ కంబైన్డ్ ప్రాబ్లమ్స్ అనేవి ఒక 2-3 వీడియోస్లో డిస్కస్ చేస్తే మనకి ఓవరాల్గా స్పెక్ట్రోస్కోపీ, ఆర్గానిక్ స్పెక్ట్రోస్కోపీ కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ గ్రూప్, దీన్ని ఇప్సో అన్నారు, మీ అందరికీ తెలిసిందే. ఈ రెండు పొజిషన్స్ని ఏమంటాం? ఆర్థో పొజిషన్స్ అంటాము. ఈ రెండు పొజిషన్స్ని ఏమంటాము? మెటా పొజిషన్స్ అంటాము. ఈ పొజిషన్ ఏమంటాం? పారా పొజిషన్ అంటాం. ఇదేంటి? మోనో సబ్స్టిట్యూటెడ్ బెంజీనా కాదా? సో మోనో సబ్స్టిట్యూటెడ్ బెంజీన్లో ఏంటి అబ్జర్వ్ చేస్తున్నాం? ఒక ఇప్సో పొజిషను, 2 ఆర్థో పొజిషన్లు, 2 మెటా పొజిషన్లు, ఒక పారా పొజిషన్. ఈ పొజిషన్స్లో ఇప్సోని వదిలేస్తే ఆర్థోపై కానీ, మెటాపై కానీ, పారాపై కానీ సబ్స్టిట్యూయెంట్ అనేది మనకు ఉండొచ్చు. ఒకవేళ సబ్స్టిట్యూయెంట్ అలా ఉంటే ఇవి వాల్యూస్ అనమాట. ఆర్థో, మెటా, పారా, ఈ వాల్యూస్ అన్న మీరు మైండ్లో ఫిక్స్ అయిపోవలసిందే. మైండ్లో ఫిక్స్ అయితే మాత్రమే మీరు దీన్ని చేయగలరు. వాల్యూస్ వాల్యూస్ వాల్యూస్. ఎప్పుడైనా మీకు ఫ్రీ టైం దొరికింది అనుకోండి, చక్కగా ఒక వైట్ పేజ్ తీసుకోండి, పెన్తో చక్కగా వాల్యూస్, ఏ వాల్యూస్ గుర్తుంటే ఆ వాల్యూస్ రాసుకోండి. ఐఆర్ అయితే ఐఆర్, ఎన్ఎంఆర్ అయితే ఎన్ఎంఆర్, అండ్ మనకి యూవీ అయితే యూవీ. యూవీలో ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పుకున్నాం? 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అని చెప్పుకున్నాం. సో ఇది లాస్ట్ టైప్ అనమాట, ఎసైల్ బెంజీన్. ఇట్ మే బి aromatic ketone, aromatic aldehyde, aromatic carboxylic acid or aromatic ester. ఓకేనా? అయితే కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఇక్కడ మనకు ఒక కాంపౌండ్ ఉంది, ఇందులో సి డబుల్ బాండ్. ఆల్వేస్ మీరు ఏంటంటే కన్సిడర్ చేయవలసింది, బెంజీన్ రింగ్కి డైరెక్ట్ కనెక్షన్లో సి డబుల్ బాండ్ ఓ ఉండాలండి. అది బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. బెంజీన్ రింగ్కి డైరెక్ట్ కనెక్షన్లో సి డబుల్ బాండ్ ఓ కావాలి మీకు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది బెంజీన్ రింగ్ అనుకుంటే దీనికి డైరెక్ట్ కనెక్షన్లో ఏముంది? సి డబుల్ బాండ్ ఉంది కదా. కాబట్టి ఈ పొజిషన్ మనం ఏమంటాం? ఇప్సో పొజిషన్ అంటాం.
ఓకేనా? సి డబుల్ బాండ్ ఓ ఎక్కడైతే మీకు అటాచ్ అయిందో దాన్ని ఏమంటారు? ఇప్సో. సో మనకి ఇప్సో మీరు ఐడెంటిఫై చేయగలిగితే ఇప్సోకి నెక్స్ట్ 2 వచ్చేవేంటి? ఆర్థో. ఆర్థో తర్వాత నెక్స్ట్ వచ్చేవేంటి? మెటా. మెటా తర్వాత నెక్స్ట్ వచ్చేదేంటి? పారా. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఐడెంటిఫికేషన్. అయితే ఇప్పుడు చూడండి, ఈ సి డబుల్ బాండ్ అనే సైక్లిక్ ఫామ్లో ఉందా లేదా? కాబట్టి ఈ కేటగిరీని ఏమంటాం? యారోమాటిక్ కీటోన్ అంటాం. యారోమాటిక్ కీటోన్కి బేస్ వాల్యూ ఎంతండి? 246. ఓకేనా? ఇప్పుడు చూడండి, లెఫ్ట్ సైడ్ ఆర్థోలు సబ్స్టిట్యూషన్ కానీ ఏం లేదు. రైట్ సైడ్ ఆర్థోలు చూడండి, ఒక sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ ఉంది. దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద రింగ్ సిస్టమ్. కాబట్టి దాన్ని ఏమంటాం? రింగ్ రెసిడ్యూ అంటాం. ఓకేనా? ఆర్థో పొజిషన్లో రింగ్ రెసిడ్యూ ఉంటే వాల్యూ ఎంత? 3. ఓకేనా? నెక్స్ట్ ఏం చూపిస్తున్నాడు? పారా పొజిషన్లో ఏముంది? మిథాక్సీ గ్రూప్. మిథాక్సీ గ్రూప్ ఎట్ పారా పొజిషన్. సో దీని వాల్యూ ఎంత? 25. సో ఆల్కాక్సీ, ఇది ఓ ఆల్కైల్. పారా పొజిషన్లో ఉంటే ఎంత? 25. 25 అనేది యాడ్ చేయండి. సో క్యాలిక్యులేటెడ్, అబ్జర్వ్డ్ బోత్ ఆర్ సేమ్. చూడండి హౌ పర్ఫెక్ట్ దీస్ వాల్యూస్. ఓకేనా? నెక్స్ట్ సిమిలర్ టైప్ ఆఫ్ కాంపౌండా కదా? ఇది సి డబుల్ బాండ్ అనుకుంటే ఈ పొజిషన్ ఏమంటారు? ఇప్సో పొజిషన్ అంటారు. ఇప్సోకి లెఫ్ట్ రైట్లో ఉండేది ఏంటి? ఆర్థో. ఆర్థో తర్వాత నెక్స్ట్ ఉండేది ఏంటి? మెటా. మెటా తర్వాత ఫైనల్గా ఉండేది పారా సబ్స్టిట్యూషన్. సో ఇది కేటగిరీని ఏమంటున్నారు? యారోమాటిక్ కీటోన్. బేస్ వాల్యూ ఎంత ఉంటుంది? 246. ఆర్థో దగ్గర ఏముంది? sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ ఉంది. పార్ట్ ఆఫ్ ద రింగ్ సిస్టమ్గా ఉంది కాబట్టి దాన్ని ఏమంటారు? రింగ్ రెసిడ్యూ అంటారు. ఆర్థో పొజిషన్లో రింగ్ రెసిడ్యూ అంటే 3 నానోమీటర్. మెటా పొజిషన్లో ఏముంది? బ్రోమిన్ ఉంది. కాబట్టి వాల్యూస్ అనేవి ఇలా. ఓకే. సో కంపేరింగ్ విత్ కాంజుగేటెడ్ డైన్ క్యాలిక్యులేషన్స్ అండ్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ క్యాలిక్యులేషన్స్, యారోమాటిక్ కీటోన్స్ అనేవి చాలా సింపుల్ అనమాట. కాకపోతే ఈ ఏరియా నుంచి నెట్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ తక్కువ ఉంటాయి. మెయిన్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కీటోన్ ఆర్ కార్బోనైల్ కంపౌండ్స్ ఉంది కదా, ఆ ఏరియా నుంచి మాత్రం క్వశ్చన్స్ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సిమిలర్ అండి. ఇంకా ఇదేంటి? యారోమాటిక్ ఆల్డిహైడ్. యారోమాటిక్ ఆల్డిహైడ్ బేస్ వాల్యూ 250. పారా పొజిషన్లో క్లోరిన్ ఉంది కాబట్టి 10. యారోమాటిక్ ఆల్డిహైడ్. ఆర్థో పొజిషన్ పై 2 క్లోరిన్లు ఉన్నాయి, రైట్? అండ్ మెటా పొజిషన్ ఆల్సో, the meta position no chlorines, so 0. ఇక్కడ చూడండి, క్లోరిన్ ఆర్థోలో ఉన్న, మెటాలో ఉన్న 0 0. పారాలో ఉంటే మాత్రమే 10. సో 0. పారాలో 1 క్లోరిన్ ఉంది కాబట్టి 10, 260. సిమిలర్ టైప్ ఆఫ్ క్వశ్చన్. బెంజీన్కి డైరెక్ట్ అటాచ్మెంట్లో ఏముండాలి? సి డబుల్ బాండ్ ఉండాలి. దాన్ని ఇదేంటి? యాసిడ్ కదా, యారోమాటిక్ యాసిడ్. యారోమాటిక్ యాసిడ్ బేస్ వాల్యూ 230. ఇది ఇప్సో పొజిషన్ అనుకుంటా. ఇది ఆర్థో, ఇది ఆర్థో, ఇది మెటా, ఇది మెటా, ఇదేంటిది? పారా. ఓకేనా? మెటాలో ఏముంది? ఒక రింగ్ రెసిడ్యూ ఉంది కదా ఇక్కడ. మెటాకి రింగ్ రెసిడ్యూ ఒకటి ఉంది ఇక్కడ. పారాకి ఒక రింగ్ రెసిడ్యూ ఉంది. మెటా రింగ్ రెసిడ్యూ, పారా రింగ్ రెసిడ్యూ. మెటా పొజిషన్లో ఒక బ్రోమిన్ ఉంది. సో 250. సో దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ద అదర్ ఎగ్జాంపుల్స్. మీరు ఏంటంటే ప్రాక్టీస్ చేయండి, ఏదైనా ప్రాబ్లం ఉంటే డిస్కస్ చేస్తాను. ఓకే. సో ఈ వీడియోతో మనకి ఏంటంటే యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీలో 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. సో యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీలో లాస్ట్ పోర్షన్ ఏంటంటే ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ. ఈ 2 టాపిక్స్ని కలిపి మనం ఒక సింగిల్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో దాట్ విల్ బి ద లాస్ట్ వీడియో ఆఫ్ ultraviolet visible spectroscopy. Okay, thank you very much.